సారీ మధు. సారీనా? దేనికి సూర్య? రూమ్ ఇంత నాసిరకంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన మొదటి రాత్రి ఇంత డల్ అట్మాస్ఫియర్లో జరుగుతుందంటే బాధగా అనిపిస్తుంది. నీ మనసులోంచి నెగటివ్ ఫీలింగ్స్ తీసే సూర్య. రూమ్ మరీ అంత బ్యాడ్గా ఏం లేదు, ఉన్నంతల్లో నీట్గానే ఉంది. అయినా ఫస్ట్ నైట్ సమయంలో మన మనసులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి, కానీ పరిసరాలు ఎలా ఉంటే ఏంటి? ఇంట్లో ఇబ్బందిగా ఉందని ఇక్కడికొచ్చాం, ఇక్కడ బాలేదంటే ఎలా? అయినా మన ప్రైవసీకి లోటే ఉంది ఇక్కడ. మీ అమ్మ నాన్న నిన్ను చాలా అపురూపంగా పెంచారు, ఒక దేవతలా చూసుకున్నారు. అడిగింది కాదనకుండా నీకు కావలసినవన్నీ సమకూర్చేవారు. కానీ నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు ప్రతి విషయానికి అడ్జస్ట్ అయి బతకాల్సి వస్తుంది. నేనన్నిటికీ సిద్ధపడి నేను పెళ్లి చేసుకున్నాను కదా సూర్య. ప్రేమ ముందు ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. ఇంకెప్పుడు ఇలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకు. నీకు మంచి జాబ్ వస్తుంది, మనకి మంచి రోజులొస్తాయి. అప్పటిదాకా ధైర్యంగా నిబ్బరంగా ఉండు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మధు. సంతోషించంలే గాని ముందు డోర్ క్లోజ్ చెయ్యి. ఒక్క నిమిషం మధు. ఎంత పేదవాళ్ళైనా స్వీట్సు ఫ్రూట్సు ఫ్లవర్సు లేకుండా ఫస్ట్ నైట్ అరేంజ్ చేసుకోరు. దారిలో తీసుకోవాలనుకుని కూడా మాటల్లో పడి మర్చిపోయాను. ఒక్క పావు గంట వెయిట్ చేసావంటే అన్నీ తీసుకుని వస్తాను. ఇప్పుడు అవన్నీ లేకపోతే ఏమైంది? ఉంటే బాగుంటుంది అని అంటున్నాను. ప్లీజ్ సూర్య, వెళ్ళొద్దు. ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయం. నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ హోటలు అన్నయ్య వాళ్లకు తెలిసిన వాళ్ళదే. హే కూల్ బేబీ, 10 minutes. సూర్య, నా మాట విను. 10 minutes, ఓకేనా? 10 minutes. సూర్య, వచ్చేస్తాను మధు. జలజ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మధుమిత, సూర్య ఈ పాటికి హోటల్ దగ్గరికి వెళ్లే ఉంటారు. రంగాగాడు ఇంకా గుడ్ న్యూస్ చెప్పకపోవడం ఏంటి? రేయ్, మేడం ఫోన్ చేశారు, సైలెంట్గా ఉండండి. ఓకేనా మేడం? నమస్తే. నీ బోడి నమస్కారం ఎవరికి కావాలి? చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ సూర్యగాడి రక్తం కళ్ళ చూసారా? ఆ పని మీదే ఉన్నామమ్మా. అంటే ఇంకా వాడి మీద అటాక్ చేయలేదన్నమాట? లేదమ్మా. ఇంకెప్పుడు చేస్తారు? వాళ్ళిద్దరికి శోభనం అయిపోయాక? కోపడకండమ్మా, వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నాం. మేం అటాక్ చేస్తే అమ్మాయి గారికి దెబ్బలు తగులుతాయేమోనని భయపడుతున్నాం. ఆ అమ్మాయికి చిన్న గాయం అవ్వడానికి కూడా వీల్లేదు. అందుకే ఓపిక పడుతున్నామమ్మా. మీరు కూడా 10 నిమిషాలు కూల్గా వెయిట్ చేయండి. పని పూర్తి చేసి మీకు శుభవార్త చెప్తాం. మంచిది. ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా తేడా జరిగిందంటే మీరు మిస్ అయిపోతారు. లేదమ్మా, మ్యాటర్ని అంతవరకు ఎందుకు తెచ్చుకుంటాం? 600 అరగంటలో పని పూర్తి చేసి తీరుతాం. సరే కానివ్వండి. సరేనమ్మా. అక్క వాళ్ళు హోటల్కి వెళ్ళుంటారా, లేక ఇంటి దగ్గరే ఉన్నారా? ఒకసారి ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుంటుందా? అక్కే కదా, ఏమనుకోదు.
ఫ్రీగా ఉంటే టాక్తుంది, బిజీగా ఉంటే ఫోన్ ఎత్తదు, అంతేగా. సీత ఫోన్ చేస్తుంది. సీత. అక్క ఎక్కడున్నావు? హోటల్ దగ్గరికి వచ్చారా? ఇప్పుడే వచ్చామే, 10 నిమిషాలు అయింది. అయ్యో డిస్టర్బ్ చేశానా? ఫోను కట్టు చేస్తానులే అయితే. ఏ ఆగాగు, కాల్ కట్ చేయకు. సూర్య బయటికి వెళ్ళాడు. బావగారు ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి? అది నిన్నక్కడ ఒంటరిగా వదిలేసి. హోటల్లో ఫుడ్ అంటే దొరుకుతుంది, కానీ మనకి కావాల్సినవన్నీ అవైలబుల్గా ఉండవు కదా. కావాల్సినవా అంటే? అదే ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ అవన్నీ తెస్తానని బయటికి వెళ్ళాడు. న్యాయంగా అయితే అవన్నీ పెద్దవాళ్ళు ఆరెంజ్ చేయాలి. చివరికి ఈ పనులు కూడా మీరే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. తప్పదు కదా, పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో రాజీ పడాలి కదా. రైటో రాంగో, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ధైర్యం చేసి నీ ప్రేమని గెలిపించుకున్నావు. ఇష్టపడ్డ మనిషిని పెళ్లి చేసుకున్నావు. ఇదంతా మీ సంతోషం కోసమే కదా చేసింది. జీవితాంతం ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండడం కంటే కావాల్సిందేముంటుందక్క? నువ్వు చెప్పింది కరెక్టే సీత. ఈ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాల్ని. నీలాంటి అందగత్తెను భార్యగా పొందిన బావగారు కూడా అదృష్టవంతుడేలే. పోవే. అబ్బాబాబాబా, ఏం సిగ్గుపడుతున్నావు? బావగారు వచ్చాక ఇలా బిడియపడుతూ కూర్చోకు, టైం వాస్ట్ అయిపోతుంది. సీత ఊరుకోవే, ఏంటా మాటలు? స్వీట్లు తిని పాలు తాగి గుర్రు పెట్టి నిద్రపోకు. వచ్చిన పని మర్చిపోకు. ఇలాగే మాట్లాడేవంటే నీకు తన్నులు పడతాయి. సరే సరేలే, మరి నేనుంటాను. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, కనీసం అక్కైనా సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. సూర్య ఏంటి ఇంకా రాలేదు? ఇంతసేపు ఏం చేస్తున్నాడు? సమయం మించిపోతుంది. రంగా ఇంకా ఫోన్ చేయకపోవడం ఏంటి?
చెప్పు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం మేడం. పని పూర్తయింది. నిజమా? మీకు అబద్ధం చెప్పి మేము బతకగలమా మేడం? సూర్యాని వెనక నుంచి కారుతో ఫాస్ట్గా గుద్దేశాం మేడం. కాలు మీద నుంచి 2 టైర్లు ఎక్కేశాయి. వాడింక జీవితంలో నడవలేడు. ప్రాణానికి ప్రమాదం లేదు కదా? యాక్సిడెంట్ అయిన ప్లేస్లో జనాలు తిరుగుతూనే ఉంటారు మేడం. ఎవరో ఒకరు హాస్పిటల్కి తీసుకెళ్తారు. సరే, మంచిది. మీకు రావాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. వారం 10 రోజుల వరకు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోండి. అలాగే మేడం. ఉంటాను మేడం. ఏంటి మహా అంత ఉత్సాహంగా ఉన్నావు? ఈ మధ్యకాలంలో నువ్వు ఇంత ఉత్సాహంగా ఉండడం నేను చూడలేదు. జస్ట్ ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ తెలిసింది. ఏంటి మహా అది? ఊరించకుండా చెప్పు. మధుమిత హస్బెండ్ సూర్యకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? జస్ట్ ఇప్పుడే. ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. నువ్వు సైలెంట్ కిల్లర్వి. మీకు తెలుసుగా, ఈ మహాలక్ష్మి ఒక్కసారి ఫిక్స్ అయింది అంటే అది జరిగి తీరాల్సిందే. మధుమితను మొదటిసారి చూసినప్పుడే తాను ఈ ఇంటి కోడలని డిసైడ్ చేసేశాను. నా పంతం నెగ్గించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో, ఎంతకైనా దిగజారుతాను. మధుమితని గుళ్ళో కలిసినప్పుడు ఎంత పవిత్రంగా ఉందో అంతే స్వచ్ఛంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. అందుకే తనకి తాళి కట్టిన వాణ్ణి టార్గెట్ చేశాను. శోభనం జరగకుండా ఆపాను. నన్ను అవమానించిన సీతను మెడబట్టి బయటికి గెంటడం, మధు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టడం, 2 ఒకేసారి జరగాలి. అప్పటి వరకు నేను నిద్రపోను. ఇద్దరూ కలిసే కదమ్మా హోటల్కి వెళ్ళారు. ఇంతలోనే వాడు మళ్ళీ హోటల్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? తను అసలే బాధలో ఉంటే ఏంటండి మీరీ ప్రశ్నలు? మీ తమ్ముడు ఆ టైంలో బయటకు ఎందుకు వెళ్ళుంటాడు? ఏ స్వీట్సో ఫ్రూట్సో తేవడానికి వెళ్ళుంటాడు. అంతా నా దురదృష్టం బావగారు. ఊరుకో మధు, ఊరుకో. సూర్య తలరాత బాగున్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? అక్క వాళ్ళు ఈరోజు హోటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారేమో. అసలే ఇరుకిల్లు, వాళ్ళకి ఏ మాత్రం ప్రైవసీ ఉండదు. ఇంకొక 2 రోజులు హోటల్లోనే ఉండమని చెప్తాను. అక్క ఎక్కడున్నారు? హోటల్లోనే ఉన్నారా? ఇంటికి బయలుదేరారా? సీత, అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? సీత, రాత్రి అయ్యో, ఏంటక్క ఈ దారుణం? శుభకార్యం కోసం బయటకొస్తే ఇలా జరగడం ఏంటక్క? బావగారికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు సీత. నువ్వేం కంగారు పడుకో. దుర్గమ్మ మనకు అన్యాయం చేయదు. బావగారికి ఏమీ కాదు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అరగంటలో అక్కడ ఉంటాను. సరే సీత. అసలు ఇదంతా నీ చెల్లి వల్లే జరిగింది. ఆవిడ గారు చెప్పడం వల్లే కదా వీళ్ళు శోభనాన్ని బయట హోటల్లో ఏర్పాటు చేసుకున్నారు.
అదే కార్యక్రమం ఇంట్లో చేసుకొనుంటే ఈ దారుణం జరుగుండేదే కాదు. హే నోర్ముయ్, పొనికి మళ్ళీ మాట్లాడామంటే చెంప పగల కొడతాను. మామా మామా మామా, చెప్పు, ఏంటలా ఉన్నావు? నాకు ఒక హెల్ప్ చేస్తారా? హెల్పా? ఏంటది? కొంపదీసి నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చెయ్యమంటావా ఏంటి? సారీ, ఆ విషయంలో నాకు నేనుగా నిర్ణయం తీసుకోలేను. అది కాదండి. ఏది కాదు? నీ అల్లరి ఇంట్లో ఎవ్వరికీ నచ్చడం లేదు. మా పిన్ని అయితే నీ పేరెత్తితే మండిపడుతుంది. ఈ ఇంట్లో నీ హోదా ఏంటి అని డిసైడ్ చేయాల్సింది మా పిన్ని. ఆవిడ్ని కాదని మేమే కాదు, ప్రపంచంలో ఇంకెవ్వరూ నీకు సహాయం చేయలేరు. నేను మిమ్మల్ని అంత పెద్ద సహాయం అడగడం లేదండి. అది జరగాల్సిన టైంలో జరుగుతుంది. మరి ఇంకేంటి? మా బావగారికి రాత్రి యాక్సిడెంట్ జరిగిందంట. నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. ఆ అక్క గుండె పగిలేలా ఏడుస్తుంది. పెళ్ళై 16 రోజుల పండుగ కూడా జరగలేదు, ఇంతలో ఈ దారుణం జరిగింది. అక్కడ సముదాయించేవారే ఎవరూ లేరు. విషయం తెలిసినా మా అమ్మ నాన్న హాస్పిటల్కి వస్తారన్న గ్యారంటీ లేదు. దయచేసి నాకు తోడుగా వస్తారా? హాస్పిటల్ దగ్గర డాప్ చేస్తారా? నేను ఈ సహాయం మీ భారీగా అడగడం లేదు, అవసరంలో ఉన్న ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను. సరే, డ్రాప్ చేస్తాను. పద సీత. థ్యాంక్ యూ అండి. ఎక్కడికి రామ్? సీత వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయిందంట పిన్ని. కండిషన్ సీరియస్గా ఉందంట. మ్యాటర్ తెలిసి సీత చాలా టెన్షన్ పడుతుంది. ఓహో, అవునా? అయ్యో, యాక్సిడెంటా? ఎప్పుడు జరిగింది సీత? రాత్రి జరిగిందంట పిన్ని. సీత తనని హాస్పిటల్కి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేసింది. డ్రాప్ చేసి వస్తాను పిన్ని. అది అడిగిందని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతావా? సొంతంగా డెసిషన్స్ తీసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావురా? మహాలక్ష్మి పర్మిషన్ లేకుండా ఇంట్లో చీమ కూడా చిటుకుమంటానికి వీల్లేదని నీకు తెలీదరా? యాక్సిడెంట్ జరిగింది తన అక్క భర్తకి, కాబట్టి తను టెన్షన్ పడటంలో అర్థం ఉంది. నువ్వెందుకు కంగారు పడుతున్నావురా? హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం నీకేంటి? ఇలాంటి టైంలో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటోదినా? పాపం సీత వాళ్ళ అక్క ఎంతో బాధతో ఉండుంటుంది. పక్కన సీత ఉంటే తనకి కొంచెం ఓదార్పుగా ఉంటుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. రేవతి, నువ్వు మాట్లాడకు. వీళ్ళక్క వల్లే కదా రామ్ జీవితం నాశనం అయింది. బంగారం లాంటి మన సంబంధాన్ని వదులుకొని ఎవడో ఆవారాగాన్ని కట్టుకుంది. అందం చందం లేని దీన్ని మనకు అంటగట్టింది. తప్పు చేస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? మధుమితకి తగిన శాస్తే జరిగింది. అత్తయ్య, అంత మాట అనకండి. ఏయ్, ఎవరే నీకు అత్తయ్య? ఎప్పటికీ నువ్వు రామ్ భార్యవి కాలేవు, ఈ ఇంటి కోడలివి కాలేవు. ఇంకొకసారి నన్నలా పిలిచావంటే మర్యాదగా ఉండదు. పాపం, ఆ అమ్మాయి అంత బాధపడుతున్నా నీ మనసు కరగడం లేదంటే నువ్వు అసలు మనిషివి కాదే. ప్లీజ్ అండి, నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి.
ఈ ఒక్కసారికి ఆయన్ని తోడుగా పంపించండి. కుదరదు. ఈ మహాలక్ష్మి ఒకసారి డిసైడ్ అయ్యాక ఆ భగవంతుడు కూడా నా నిర్ణయాన్ని మార్చలేడు. రామ్ రాడు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. సారీ సీత, పిన్ని మాట కాదని నేను నీతో రాలేను. ఇది చాలా దారుణం రామ్. కష్టంలో ఉన్న భార్యకి సపోర్ట్ చేయలేని వాడివి నువ్వే మగాడివి. రేవతి, నువ్వు నోర్మోయ్. ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. సరేనండి, మీరు రానంటున్నారుగా, నేనే వెళ్ళొస్తాను. నువ్వు కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.